ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి డిసెంబర్ 1వ తేదీన వీరికి సంఘంలో ఇలా జరగబోతుంది. అలాగే వీరు అదృష్టం ఎలా ఉంటుంది, వీరి ఆదాయం ఎలా ఉంటుందో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చిన భగవంతుడి పేరు కామెంట్లో పెట్టండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మకా 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. సింహరాశి వారి గోచార ఫలితాలు చూసినట్లయితే వీరికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సంఘంలో మంచి పేరు, గౌరవం పొందుతారు. రోజు మీరు కోరుకున్న కోరికలు నెరవేరబోతాయి. అలాగే ముఖ్యంగా మీరు మంచి పనులు చేస్తారు. అందరినీ ఆకట్టుకునే శక్తి మీకు ఉంటుంది. అలాంటి మనస్తత్వం మీకు ఉంటుంది. అలాగే ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడడంతో మిమ్మల్ని చాలామంది గౌరవిస్తారు. మీ మాటే వింటారు. మీ ఆలోచనలు సరి అయినవి అని అనుకుంటారు. అలాంటి పద్ధతుల్లో మీరు నడుచుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. దాని వలన ఎంతో అభివృద్ధి చెందుతారు. అలాగే ఈ రోజున మీరు శ్రద్ధ ఎక్కువగా పెరగడంతో వ్యాపారంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఎన్నో లాభాలు వస్తాయి. అలాగే ఈ రోజున మీరు భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తారు. భవిష్యత్తు ఎలా ఉండాలి, ఏ విధంగా దిద్దుకోవాలి అన్ని ఆలోచనలు చేస్తారు. దాని ద్వారా మీరు ప్రణాళికలు వేసుకోవడం వల్ల మీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. అలాగే మీరు ఏదైనా భవిష్యత్తు కోసం ఏదైనా వ్యాపారమైనా, ఉద్యోగమైనా చేయాలని, లేదా ఆదాయం పెంచుకోవాలని, భవిష్యత్తు కోసం ధనం నిల్వ చేయాలని ఏవైనా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని మీరు సీక్రెట్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇతరులకు చెప్పడం వలన మీకు మీ పని వృధా అవుతుంది. ఈ మనస్తత్వం అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేయడం వలన మీ పనిలో ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు వస్తాయి. ఎవరైనా ఏదైనా సహాయం అడిగారంటే ఖచ్చితంగా చేయాలని అనుకునే లక్షణంతో ఈరోజు ఉంటారు. ఏదైనా పని మొదలు పెట్టాలనుకునేవారు ఈరోజు మొదలు పెట్టండి. సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన మీ జీవితం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇతరులకు సహాయం చేయడంతో ఇతరులు మీ వ్యాపారానికి కానీ, మీ పనికి కానీ సహాయం పడే అవకాశాలు కూడా వస్తాయి. ఉన్న వ్యాపారాన్ని మరింత గొప్పగా చేయాలని ఆలోచిస్తారు. అవి సరైన ఆలోచనలతో ఈరోజు ప్రారంభించండి. దాని ద్వారా మీ వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. రోజున ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడంతో మీ జీవితం ఎంతో అందంగా మారబోతుంది. ఆసక్తితో పని చేయగలుగుతారు. దానివల్ల మీరు ఎంతో అద్భుతంగా మారబోతుంది. ఎలాంటి వ్యాపారమైనా, ఏ రంగంలో ఉన్నవారైనా భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారం నడుస్తుంది అనే విషయాల గురించి ఆలోచిస్తారు. అలాంటి వ్యాపారమే చేయాలని నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా ఈ రోజు నుండి మీ సంపాదన పెరుగుతుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. అలాగే మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఎలాంటి అవకాశాలని వదులుకోకుండా వాటిని సద్వినియోగం చేసుకోవడం మీకు మంచిది. అలాగే ఈ రోజు నుండి మీకు చాలామంది సహాయపడతారు. ఇంతవరకు మీకు ఎవ్వరూ సహాయం చేయలేరు. అలాగే ఎవరి సహాయం మీరు తీసుకోలేరు. కానీ ఇప్పుడు చాలామంది సహాయం అవసరం. అందులో మీ స్నేహితులు, మీ బంధువులే కావచ్చు. వారు ఖచ్చితంగా మీకు సహాయం చేయడంతో వ్యాపారంలో ఉన్న ఉద్యోగంలో మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. సమావేశంలో చాకచక్యత బ్రహ్మాండంగా చూపిస్తారు. అందరిని ఆకట్టుకునేలా మీరు మాట్లాడతారు. అలా నడుచుకుంటారు. ముఖ్యంగా నీతి నిజాయితీతో ఉంటారు కాబట్టి మీరు అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. ప్రేమ విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారి ప్రేమ ఈరోజు ఎంతో ఆనందంగా ఉంటుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటుంది. అలాగే భవిష్యత్తు ప్రణాళికల కోసం మీరు ప్రణాళికలు వేసుకుంటారు. అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, వివాహం అయిన తర్వాత ఎలా నడుచుకోవాలి అనేటి ఆలోచిస్తారు. అలాగే
ప్రేమ అనేది వీరికి చాలా ముఖ్యం. సింహరాశి వారికి ప్రేమ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే వివాహం అయిన వారు వారి భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. ఈరోజు ఆనందంగా ఉండేలా చూస్తారు. అలా చూసుకోవడం వలన మీకు సహాయం కూడా చేస్తారు. ఇక మీ పిల్లల కోసం ఎంతో ఆనందాన్ని ఇవ్వడానికి వారి కోసం కాస్త ఖర్చు పెడతారు. అలాగే వీరు లగ్జరీ లైఫ్ కావాలని అనుకుంటారు. భోగభాగ్యాల కోసం ఖర్చు ఎక్కువగా పెడతారు. అలాగే ఇతరుల ప్రేమ కోసం కూడా ఖర్చు చేస్తారు. వాటి వలన ఎన్నో ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి కాస్త తక్కువ ఖర్చు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే ఇంట్లో వస్తువుల కోసం కొనుగోలు చేస్తారు. వాహనాలపైన, ఎలక్ట్రానిక్ వస్తువులపైన ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. కానీ మీకు అవసరమైతేనే కొనుగోలు చేయండి. ఉద్యోగంలో ఉన్నవారు ఒక టీం వర్క్ని సరి అయిన ఆలోచనలతో పనిచేసుకోండి. అలాగే మీ పై అధికారులతో సమానంగా పనిచేయడం వలన మీకు ప్రశంసలు అందుకుంటారు. అలాగే దాని ద్వారా ప్రమోషన్లు పొందే అవకాశాలు వస్తాయి. ఇక కొంతమంది సింహరాశి వారు ఏది చేసినా కలిసి రావడం లేదు అనే వ్యక్తులు ఈ ఒక్క పరిహారం చేయటం వలన ఇతరుల సింహరాశి వారి వ్యక్తులతో సమానంగా అవుతారు. ఆ పరిహారం ఏమిటంటే గోవులకు నానబెట్టిన శనగలు, కందిపప్పు తినిపించండి. దాని ద్వారా మీకున్న దోషాలన్నీ తొలగిపోయి సింహరాశి వారికి అదృష్టం అనేది ముందే ఉంది. వాటిని అందుకునే శక్తి వీరికి వస్తుంది. వారానికి 2 సార్లు మీ శక్తికి సరిపోయినంత వరకు గోవులకు దాన తినిపించండి. ఇలా చేయడం వలన మీకున్న దోషాలన్నీ తొలగిపోయి ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి ఎంతో ఆనందంగా ఏది చేసినా కలిసి వచ్చేలా వస్తుంది. ఏదైనా ఆస్తి తగాదాలు ఉన్నట్లయితే ఈ 4-5 రోజుల్లో ఆ పరిష్కారం దొరకబోతుంది. ఎందుకంటే మీకు అనుకూలమైన సమయం మీ చుట్టూ ఉంటుంది. కాబట్టి మీరు పెద్దలతో కూర్చొని అది సరి అయిన ఆలోచనలతో చేసుకోండి, నిర్ణయించుకోండి. దాని ద్వారా ఏదైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాశి వారికి శారీరకంగా కొంతమంది పరిచయం అవుతారు. కానీ వారిని కాస్త దూరంగా ఉంచడం వలన మీ జీవితం ఎంతో బాగుంటుంది. ఈ రోజున కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే గతంలో ఉన్న ఒడిదుడుకులు తొలగిపోవడానికి ఈరోజు మీరు కూర్చొని ఏదైనా ప్రశాంతంగా మాట్లాడుకోండి. దాని వలన ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఏదైనా ఇంట్లో ఇబ్బంది ఉన్నట్లయితే ఆ మాటలతో ప్రశాంతంగా ఉంటారు. అన్నీ మర్చిపోతారు. కుటుంబంలో భవిష్యత్తు కోసం ఏవైనా చర్చలు జరుగుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మంచి ఆలోచనలతో వెళ్ళండి. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఉత్తీర్ణతతో ముందుకు వెళ్తారు. మంచి విజయంతో ముందుకు వెళ్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగం చేసేవారైతే మంచి ఉద్యోగంతో మంచి సాలరీతో ముందుకు వెళ్తారు. ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడ్డవారు విదేశాల సాలరీ దొరికే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం గడుపుతారు.